హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేష్ పిల్లడా. ఈ వీడియోలో నేను తిరుపతి దర్శన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోలో అసలు తిరుపతి ఎలా చేరుకున్నాను, తిరుపతిలో స్టే ఆప్షన్స్ ఏంటి, తిరుపతి నుంచి తిరుమల కొండపైకి ఎలా చేరుకున్నాను, స్పెషల్ దర్శనం డీటెయిల్స్ ఏంటి, అండ్ తిరుమలలో దర్శనం చేసుకునే ముందు ఏమేమి ఆలయాలు దర్శించుకోవాలి అండ్ దర్శనం ఎలా చేసుకోవాలి అనే ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నా ట్రిప్ అయితే విజయవాడ నుంచి స్టార్ట్ అయింది. నేను నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి తిరుపతికి చేరుకున్నాను. నేను తిరుపతి చేరుకునేసరికి మార్నింగ్ 5 AM అయింది. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర భక్తులతో చాలా హడావిడిగా ఉంది. టైం వచ్చేసి 5 అయింది. ఇప్పుడే దిగాను తిరుపతిలో. నన్ను హోటల్ చెక్ ఇన్ అవ్వాలి. హోటల్ చెక్ ఇన్ అయ్యి వెంటనే స్టార్ట్ అయిపోతాం వెయిట్ చేయకుండా. టైం 5 అయినా ఎంత హడావిడిగా ఉంది చూసారా. మంచి కాఫీ తాగాలి. ఇంకా నేను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఈ గురులక్ష్మి హోటల్లో చెక్ ఇన్ అయ్యాను. యూజువల్గా నేను తిరుపతి వస్తే కొండ కిందే రూమ్ తీసుకొని దర్శనంకి వెళ్తాను. ఈసారి కూడా ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరే రూమ్ తీసుకున్నాను. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ ఛార్జ్ చేశారు విత్ 24 hours చెక్అవుట్. నేనైతే ఇప్పుడే రెడీ అయిపోయాను. టైం వచ్చేసి 6:30 అయింది. మనం ఇప్పుడు బయటికి వెళ్ళి టిఫిన్ చేసేసి మనం కొండ మీదకి స్టార్ట్ అవుదాం. అసలు ఇక్కడ నుంచి మనకి దర్శనం ఎంత టైం అయింది, దర్శనం అయిన తర్వాత మనం ఏం చేసాం అన్నీ ఈ వ్లాగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. లెట్స్ గో. సో ఇంకా నేను రూమ్లో చెక్ ఇన్ అయ్యి రెడీ అయ్యి దర్శనానికి స్టార్ట్ అవుతున్నాను. ఇదైతే నేనున్న హోటల్ శ్రీ గురులక్ష్మి అంట. బాగున్నాయి రూమ్స్. పైన న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు. రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇది సర్కిల్ అనమాట. ఎదురుగానే రైల్వే స్టేషన్ ఉంది, అది కనిపిస్తుంది కదా, అదే రైల్వే స్టేషన్. మనం ఇప్పుడైతే టిఫిన్ చేసేసి ఆ కొండ మీదకి స్టార్ట్ అవుతాం పదండి. ఇప్పుడే గుడికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాను అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. తిరుపతిలో ఫుడ్కి ఎలాంటి ఇష్యూ ఉండదు. చాలా రెస్టారెంట్స్లో మనకి మంచి టేస్ట్ అండ్ హైజెనిక్గా ఫుడ్ అయితే దొరుకుతుంది. అలాగే బ్రేక్ఫాస్ట్లో దోశ తిని కొండ మీదకి స్టార్ట్ అయ్యాను. మన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు అలా నడుచుకుంటే వెళ్ళి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ దాటిన తర్వాత బస్సెస్ కనిపిస్తాయి. పదండి ఇప్పుడు తిరుమల కొండపైకి ఎలా చేరుకోవాలో చూద్దాం. మీరు తిరుమల కొండ మీదకి వెళ్ళాలంటే మీకు జీప్స్ కూడా దొరుకుతాయి. బట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఉండే బస్సెస్ ప్రిఫర్ చేయండి. ఇక్కడ ఉండే ఏసీ బస్సెస్ అయితే చాలా బాగుంటాయి. నార్మల్ బస్కి ఏసీ బస్కి జస్ట్ 20 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. బస్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఏసీ బస్సులో. ఇక్కడ బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి నార్మల్ బస్సు వన్ సైడ్ అయితే 90 రూపాయలు అండ్ ఏసీ బస్ అయితే ఒకవైపు 110 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే మీరు రెండు వైపులకి అంటే కొండపైకి కొండ కిందకి ఒకేసారి టికెట్ తీసుకోవాలంటే నార్మల్ బస్ అయితే 160 రూపాయలు అండ్ ఏసీ బస్ అయితే 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నా రూమ్ నుంచి అలా 5 నిమిషాలు వాక్ చేసుకుంటూ వెళ్తే మనకి రైల్వే స్టేషన్ గేట్ ఆపోజిట్లోనే ఈ బస్ స్టాండ్ కనిపించింది. ఇక్కడ మనకి కొండపైకి వెళ్ళే బస్సెస్ అయితే ఆగి ఉంటాయి. నేను ఏసీ బస్ ఎక్కి కూర్చున్నాను. ఈ బస్సు ఎక్కాలంటే మీరు ఇక్కడే నేను చూపించిన స్టాప్లోనే టికెట్ తీసుకోవచ్చు, లేదా తిరుమల కొండ మీదకి వెళ్ళే నెక్స్ట్ స్టాప్లో కూడా టికెట్ తీసుకోవచ్చు. నేను టికెట్ ఇక్కడ తీసుకోలేదు, నెక్స్ట్ స్టాప్లో తీసుకున్నాను. మన బస్సు అయితే స్టార్ట్ అయింది అండ్ తిరుపతిలో స్ట్రీట్స్ నుంచి అలా మనం తిరుమల కొండ మీదకి వెళ్తున్నాం. ఈ ఘాట్ రోడ్ జర్నీ అయితే అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా నేను ఈ ఘాట్ రోడ్ జర్నీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాను. శేషాచలం అడవులలోంచి అలా 7 కొండలు చూసుకుంటూ ఘాట్ రోడ్ మీద ప్రయాణం ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఘాట్ రోడ్ మీదకి వెళ్లే ముందు మనల్ని ఫస్ట్ ఇక్కడ ఆపుతారు. ఎవరైనా టికెట్ తీసుకునే వాళ్ళు ఉంటే ఈ బస్ స్టాండ్ టికెట్ తీసుకొని మళ్ళీ సేమ్ బస్సులో ఎక్కాలి. నేను కూడా ఇక్కడే వన్ సైడ్ టికెట్ తీసుకున్నాను. టికెట్ కాస్ట్ వచ్చేసి 110 రూపాయలు. పదండి వెళ్ళి మళ్ళీ మన బస్సు ఎక్కుదాం. అలా మనం సెక్యూరిటీ చెక్ పాయింట్ దాకా చేరుకున్నాం. చెకింగ్ ఉంటుంది అనమాట. ఇలా బస్సు ఆపి చెక్ చేస్తారు అందరూ. ఇక్కడ చెక్ చేసి ఆడ బస్ నెంబర్ నోట్ చేసుకోవాలి. బస్సు ఇక్కడ అక్కడే ఉంది 01. ఇది ఒక కంపల్సరీ సెక్యూరిటీ చెక్ పాయింట్ అనమాట. తిరుపతి వెళ్ళే ప్రతి వెహికల్ అండ్ ప్రతి పర్సన్కి ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. అందరూ మీ లగేజెస్ తీసుకుని బస్ నుంచి బయటికి దిగి ఇలా సెక్యూరిటీ చెక్లోకి వెళ్ళాలి. అండ్ బస్ని సపరేట్గా చెక్ చేస్తారు ఇక్కడ ఉండే సెక్యూరిటీ స్టాఫ్. ఇక్కడ మీ బస్ నెంబర్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వచ్చి అదే బస్సు ఎక్కాలి. మా బస్సు అయితే వచ్చేసింది. ఇంకా మళ్ళీ బస్సులోకి ఎక్కి కూర్చున్నాను అండ్ మన ఘాట్ రోడ్ జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ఘాట్ రోడ్స్ మీద స్పీడ్ లిమిట్ అయితే ఉంటుంది. వెహికల్స్ లో వచ్చేవాళ్ళు ఈ స్పీడ్ లిమిట్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. టోటల్ అరౌండ్ 19 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండే ఈ ఘాట్ రోడ్ మీద జర్నీ అరౌండ్ 40 నుంచి 45 నిమిషాల దాకా పడుతుంది. ఈ ఘాట్ రోడ్స్ కొండ మీదకి వెళ్ళడానికి ఒక రూట్, కిందకి రావడానికి ఒక రూట్ ఉంటాయి. వీటి టైమింగ్స్ అయితే మార్నింగ్ 3 గంటల నుంచి నైట్ 11:30 దాకా ఘాట్ రోడ్ ఓపెన్ అయ్యే ఉంటుంది. అలాగే 2 వీలర్స్ అయితే పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా మాత్రమే అలో చేస్తారు. ఇప్పుడు మనం తిరుమల కొండపైకి చేరుకున్నాం. ఈ బస్సు అయితే ఫస్ట్ మనల్ని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారు. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రామ్ బగీచా బస్ స్టాండ్ ఆపోజిట్ లో అనమాట. ఎవరైనా కొండ మీద స్టే చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి దిగి రూమ్ తీసుకోవాలి. నేను డైరెక్ట్ దర్శనంకి వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ దిగలేదు. నేను నా దర్శనానికి 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ నుంచి ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళాలి. వచ్చేసాను తిరుపతి కొండ మీదకి. ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి మనం. వెనకాల ఉంది కదా బస్సు, ఆ బస్సు ఎక్కితే తీసుకెళ్తారు దర్శనానికి. మీరు బస్ దిగిన దగ్గర నుంచి ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇలా ఫ్రీ బస్సెస్ అయితే కనిపిస్తాయి. బట్ ఇవైతే ఎప్పుడూ ఖాళీ ఉండవు. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. మీరు కావాలంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కానీ చాలా దూరం ఉంటుంది. లేదంటే ఇక్కడ మీకు క్యాబ్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. నేను ఇక్కడే ఉన్న క్యాబ్ ఎక్కాను. వీళ్ళు 30 రూపాయలు ఛార్జ్ చేశారు. అయితే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఒక ప్రాసెస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. చెప్పులు పెట్టుకోవడానికి ఉంది ఇక్కడ. చెప్పులు పెట్టేద్దాం. ఫస్ట్ పెట్టేసి మనం వరాహస్వామి గుడికి వెళ్దాం. తిరుమల దర్శనం చేసుకోవాలంటే వెంకటేశ్వర స్వామి వారి కన్నా ముందు అందరూ ఇక్కడ ఉన్న వరాహస్వామి ఆలయంలో దర్శనం చేసుకోవాలి. ఇక్కడ వరాహస్వామి భూదేవి సమేతంగా కొలువై ఉన్నారు. ఈ వరాహస్వామి టెంపుల్ వెనుక కోనేరు కూడా ఉంటుంది. ఈ కోనేరుని పుష్కరిణి అని పిలుస్తారు. మొదటగా ఈ పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకోవాలి. పదండి, ముందుగా కోనేరుకు వెళ్ళి తలపైన నీళ్లు చల్లుకొని ఆ వరాహస్వామి దర్శనానికి వెళదాం. ఇలా వరాహస్వామి ఆలయం వెనక్కి వస్తే మీకు కోనేరుకు వెళ్ళే దారి కనిపిస్తుంది. ఈ కోనేరు దగ్గర మీకు బట్టలు చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అండ్ బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ ఉంది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కోనేరులో మునిగి స్నానం చేయాలి అనుకునే వాళ్ళు ఒక జత ఎక్స్ట్రా బట్టలు తీసుకెళ్ళండి. తడిచిన బట్టలు ఇక్కడే ఆరేసి మీ దర్శనం కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి అవి ఆరిపోతాయి, మళ్ళీ తీసుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం వరాహస్వామి దర్శనం చేసుకుందాం. ఇక్కడ ఉండే వరాహస్వామి ఆలయం ఎంతో ఇంపార్టెంట్ ఆలయం. ఖచ్చితంగా ఇక్కడ దర్శనం అయితే చేసుకోవాలి. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్నాకే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు చాలా మంది. ఇక్కడ జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. ఈ ఆలయంలో జనాలు ఎప్పుడు ఇలాగే ఉంటారు. చాలా రద్దీ ఉంటుంది. బట్ ఈ లైన్ అయితే తొందరగానే మూవ్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువ టైం అయితే పట్టదు. ఈ ఆలయంలో నా దర్శనం అయితే కంప్లీట్ అయింది. అండ్ నాకు టోటల్ గా 40 నిమిషాలు పట్టింది ఇక్కడ దర్శనం కంప్లీట్ అవడానికి. వరాహస్వామి దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడే దర్శనానికి టోటల్గా ఒక 30-35 మినిట్స్ దాకా పట్టింది. 40 మినిట్స్ వేసుకోండి. 40 మినిట్స్ పట్టింది. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాలి. స్వామివారి దర్శనం చేసుకునే ముందు. అలాగే వరాహస్వామి వెనకాల కోనేరు ఉంటుంది, పుష్కరిణి అంటారు దాన్ని. అక్కడ కూడా ఖచ్చితంగా స్నానం చేయాలి. ఇప్పుడు మన దర్శనం అయింది వరాహస్వామిది. లోపల దర్శనం బాగా జరిగింది. జనాలు చాలామంది ఉంటారు ఇప్పుడు, బట్ మూవ్ అవుతూనే ఉంటుంది లైన్. సో ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాం. నేను ఇప్పుడు స్పెషల్ దర్శనం తీసుకున్నాను 300 రూపీస్ది. ఆ లైన్ ఎక్కడ ఉందో చూసి అక్కడికి వెళ్ళి మనం స్వామివారి దర్శనం చేసుకున్నాం. పదండి. వరాహస్వామి ఆలయంలో దర్శనం కంప్లీట్ అయ్యాక అలా మాడవీధులు నడుచుకుంటూ మనం అఖండం దగ్గరికి వెళ్దాం. పదండి. ఈ మాడవీధులు ఎంతో పవిత్రమైనవి. ఇక్కడ స్వామివారి ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పులు వేసుకుని నడవకూడదు. చెప్పులు పెట్టుకోవడానికి ఇక్కడ మీకు చాలా కౌంటర్స్ అయితే ఉంటాయి. నేను మాడవీధులకి వచ్చే ముందు నా చెప్పుల్ని తరిగొండ వెంగమాంబ భోజనశాల దగ్గర పెట్టి వచ్చాను. అలా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ మెట్లు ఎక్కితే మనకి అఖండం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి స్వామివారి గోపురం బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి వాళ్ళ దర్శనానికి వెళ్తారు.
ఇక్కడే పక్కన మీకు బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ అఖండ ఉంటుంది, వెనకాలే బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఎదురుగా. పదండి ఇప్పుడు మనం దర్శనానికి వెళదాం. నేను ముందుగా చెప్పినట్టు దర్శనానికి 300 రూపాయల స్పెషల్ టికెట్ దర్శనం అయితే తీసుకున్నాను. ఈ టికెట్స్ అయితే 3 నెలల ముందు బుకింగ్ కి ఓపెన్ అవుతాయి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చే ముందు మీ స్పెషల్ దర్శనం టికెట్ ని ప్రింట్ తీసుకొని తేవడం మర్చిపోకండి. ఎందుకంటే మీ మొబైల్స్ అక్కడ పెట్టేసిన తర్వాత స్కాన్ చేయాలి. ఆ స్కానింగ్ దగ్గర మీకు ప్రింట్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఇలా నడుచుకుంటూ వెళ్తే మీకు 300 రూపీస్ లైన్ అయితే కనిపిస్తుంది. పదండి మనం ఇప్పుడు 300 రూపాయల దర్శనం లైన్లోకి వెళదాం. ఇలా స్ట్రైట్గా వెళితే మనకి 300 రూపాయల క్యూస్ అయితే కనిపిస్తాయి. నా దర్శనం స్లాట్ యాక్చువల్గా మధ్యాహ్నం 2 గంటలకి ఉంది. నేను ఇక్కడికి ఉదయం 9:30కి వచ్చేసాను. చూద్దాం ఎలా చేస్తారో లేదో. ఇదివరకు యూజువల్గా మీ స్లాట్ ఏ టైంలో ఉన్నా కూడా లోపలికి ఎలా చేసేవాడు, కానీ ఇప్పుడు కొంచెం రూల్స్ స్ట్రిక్ట్ చేయడం వల్ల మన స్లాట్ టైంకి మాత్రమే అలో చేస్తున్నారు. ఇక్కడ నేను వెళ్ళినప్పుడు కూడా చాలా మందిని అలో చేయలేదు, ఎందుకంటే అక్కడ ఏదో వేరే దర్శనం ఉండడం వల్ల చాలా మందిని అలో చేయలేదు. బట్ ఆఫ్టర్ 15 మినిట్స్ అందరినీ అలో చేశారు. స్లాట్ టైంని బట్టి కాకుండా 300 రూపీస్ టికెట్ ఉన్న అందరినీ అలో చేశారు. బట్ అక్కడ చెప్పిన విషయం ఏంటంటే స్లాట్ టైంకి ఒక 3 అవర్స్ ముందు అటు ఇటు అయినా కూడా అలో చేస్తున్నారు అని. సో మీ స్లాట్ టైంకి ఒక 3 అవర్స్ అటు ఇటు అయినా పర్లేదు, అలో చేస్తారు. మన దర్శనం అయితే స్టార్ట్ అయింది. నేను ఎగ్జాక్ట్గా 10:15కి క్యూలోకి ఎంటర్ అయ్యాను. మీ దగ్గర బ్యాగ్స్ ఆర్ మొబైల్ ఆర్ ఎనీ ఎలక్ట్రిక్ సామాన్లు ఉన్నా ఏం పర్వాలేదు. మీరు క్యూలోకి ఎంటర్ అయ్యాక ఇక్కడ సెక్యూరిటీ చెక్ దాకా మీ సామాన్లన్నీ అలో చేస్తారు. మీరు ఇక్కడ మీ మొబైల్స్, బ్యాగ్స్ అని పెట్టేసి టోకెన్ తీసుకోవాలి. ఈ టోకెన్ అయితే జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ లగేజ్ అంతా ఇక్కడ నుంచి లగేజ్ పికప్ కౌంటర్స్ కి వెళ్ళిపోతే మీరు దర్శనం కంప్లీట్ చేసుకునేలోగా. మన దర్శనం అయ్యాక ఈ లగేజ్ ని మనకి ఇచ్చిన కౌంటర్ నంబర్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకోవాలి. నేను నా మొబైల్ అండ్ లగేజ్ ఇక్కడ కౌంటర్ లో ఇచ్చేసాను. అండ్ ఆ తర్వాత మన స్పెషల్ దర్శనం టికెట్ స్కాన్ చేయించుకోవడానికి వెళ్ళాను. ఇక్కడ టికెట్ స్కాన్ చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. బెటర్ ఒరిజినల్ ఆధార్ తెచ్చుకోండి. ఎవరైనా గ్రూప్ బుకింగ్ లో వస్తే వచ్చిన వాళ్ళందరివి ఆధార్ కార్డ్స్ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఒకవేళ గ్రూప్ లో ఎవరైనా రాకపోతే వాళ్ళ వరకు యాబ్సెంట్ అని ఎంటర్ చేసి మిగిలిన వాడిని లోపలికి పంపుతున్నారు. 300 దర్శనంలో వెళ్ళినప్పుడు మీకు మధ్యలో కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ కంపార్ట్మెంట్స్ లో ఒక 1/2 అవర్ to 1 అవర్ భక్తుల రద్దీని బట్టి ఆపుతూ ఉంటారు. వచ్చిన భక్తులందరూ అక్కడే కూర్చొని మళ్ళీ కంపార్ట్మెంట్ ఓపెన్ చేసుకోగానే మళ్ళీ దర్శనానికి స్టార్ట్ అవ్వాలి. ఈ కంపార్ట్మెంట్స్ లో మీకు టీ, కాఫీ, పాలు కూడా ఇస్తారు. ఫైనల్ గా స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయింది. అండ్ చాలా అంటే చాలా బాగా జరిగింది. నియర్లీ 10 to 15 సెకండ్స్ స్వామివారిని చూడగలిగాను. అండ్ ఆ దర్శనం చేసుకున్న తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ మాటల్లో చెప్పలేంది. నాకు దర్శనం కంప్లీట్ అవడానికి టోటల్ గా 3.5 అవర్స్ పట్టింది. దర్శనం అయ్యి బయటకు వచ్చాక మీరు విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోండి. ఇలా గోపురం పైన మీకు విమాన వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. దర్శనం అయినాక బయటకు వస్తే మీకు లడ్డు కౌంటర్స్ కి దారి కనిపిస్తుంది. స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళకి ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. ఇంకా ఎక్స్ట్రా లడ్డూలు కావాలంటే ఒక్కో లడ్డు 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. లడ్డు కౌంటర్స్ దగ్గర జనాలు చాలా మంది ఉన్నారు. నాకైతే దగ్గర 30 మినిట్స్ లడ్డు కౌంటర్ లోనే సరిపోయింది. లడ్డు తీసుకొని ఇప్పుడు మనం లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్దాం. పదండి. లగేజ్ తీసుకోవాలంటే మనకి ఇందాక దర్శనం క్యూ స్టార్టింగ్ దగ్గర ఇచ్చిన టోకెన్ మీద కౌంటర్ నంబర్ ఉంటుంది. నాకు PAC 4 కౌంటర్ లో నంబర్ 5 అని ఇచ్చారు. అక్కడికి వెళ్తే మీ మొబైల్ అండ్ లగేజ్ ఇస్తారు. ఇప్పుడు లగేజ్ కలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ ఉన్న తరిగొండ వెంగమాంబ ప్రసాదాలయానికి వెళ్దాం. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది. మార్నింగ్ 10:15కి లైన్లోకి వెళ్ళాను. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలాసేపు చూడడం కుదిరింది. దగ్గర 15 సెకండ్స్ దాకా చూసుకుంటూ వెళ్ళడం అయింది. చాలా బాగా జరిగింది దర్శనం. ఇప్పుడే లగేజ్ కూడా కలెక్ట్ చేసుకున్నాను. పదండి వెళ్ళి అన్నప్రసాదం తిన్నాం. తిరుమల వస్తే చాలా మంది ఖచ్చితంగా స్వామివారి అన్నప్రసాదం అయితే తింటారు. ఇలా మీరు లైన్లోకి వెళ్తే మీకు ఈ తరిగొండ వెంగమాంబ హాల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పొద్దున్న 8 గంటల నుంచి 10 గంటల దాకా బ్రేక్ఫాస్ట్, అలాగే 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా లంచ్, ఇంకా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా డిన్నర్ ప్రసాదంగా ఇస్తారు. మనం లోపలికి ఎంటర్ అయ్యేసరికి ఇలా అన్ని అరేంజ్ చేసి ఉంచుతారు. మనం వెళ్ళి కూర్చోగానే వడ్డించడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ బెల్లం అన్నం, ఒక పచ్చడి, రైస్, అలాగే సాంబార్, రసం, ఇంకా మజ్జిగ, ఇంకా వడ, ఇవన్నీ ప్రసాదంలో ఇస్తారు. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ అన్న ప్రసాదం తిన్న తర్వాత నేను బయటకు వచ్చి నెక్స్ట్ తిరుమలలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ అన్ని చూడడానికి వెళ్ళాను. సో ఇది మీరు ఒకవేళ తిరుమల వస్తే దర్శనం చేసుకోవాల్సిన ఫుల్ ప్రాసెస్ అండ్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.